సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం నేను పులివెందల్లో ఉన్నాను. ఎవరి దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా? అసాధ్యం అన్న చోట ఆయన సుసాధ్యం చేశారు. ఒక చిన్న మొక్క స్టార్ట్ అయ్యి ఈరోజు మహావృక్షమై వైఎస్ కుటుంబంతో డి అనే స్థాయికి ఎదిగిన నాయకుడు ఆయన. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన టీడీపీ నాయకుడు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిపై ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రికి. పులివెందల్లో హౌసింగ్ పేరిట కోట్ల కుంభకోణం జరిగింది, ఇల్లే నిర్మించలేదు అనేది. ఏంటి అసలుకి విచారణ ప్రారంభమైందా లేదా అన్న పూర్తి వివరాలు కూడా మనం ఇంటర్వ్యూలో తెలుసుకుంటాము. ప్రస్తుతం భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఇంటి బయట ఉన్నాం. మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాము. చూడు, ఆయన కోటని ఇదంతా కూడా అది ప్యాలెస్ అనుకోవచ్చు. దీనంతా కూడా ఆయన కోట. ఇది పులివెందల్లో అనమాట. ఇది పులివెందల్లో ఆయన కోట. పైన కూడా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత రామగోపాల్ రెడ్డి గారి ఇంటిని చూసిన తర్వాత మళ్ళీ ఆయనతో 4 మాటలు ముచ్చటిద్దాము. ఒకసారి నన్ను ఫాలో అవ్వండి. అటు సైడ్ తీసుకుంటే మొత్తం ఆఫీస్ రూమ్ అంతే. విఐపీస్ కానీ గెస్ట్లు కానీ ఎవరైనా వస్తే వాళ్ళతో కలవడానికి రామగోపాల్ రెడ్డి గారి ఇంట్లోకి వచ్చేసాం కదా. ఆయన కోటనైతే చూశారు. ఆ కోటలోకి ఇప్పుడే వచ్చేసారు. ఆయన ఒక్కసారి మాట్లాడిద్దాం. నమస్తే రామగోపాల్ రెడ్డి గారు. నమస్తే. బాగున్నారు కదా? బాగున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చారు. అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఒకటిగా ఉంటాం. అంటే అధికారం ఉంటే కాస్త రిలాక్స్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు కదా. అధికారం ఏముండదు. అధికారం ఉండేటప్పుడు కానీ ఒత్తిడి ఉంటుంది కదా. ప్రజల ఆకాంక్షలు కానీ లేదంటే మా కార్యకర్తల ఆకాంక్షలు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అధికారం ఉండేటప్పుడు అన్ని సాకారం అవుతా సాధ్యం అవుతాయని ఆలోచన ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా సమస్యలు వేరుగా ఉంటాయి కాబట్టి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అధికారం ఒత్తిడి ఎక్కువ ఉంది. నిజంగా ఉందా? బాగుంది. అంటే ఎందుకంటే భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారిని ఈరోజు మేము ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే అసాధ్యం అన్న చోట సుసాధ్యం చేశారు. అంటే ఎమ్మెల్సీగా ఎన్నికారు మొట్టమొదటిగా. పులివెందులు అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కోట అని అంటుంటారు అందరూ కూడా. వాళ్ళకి ఎదురొడ్డి పోరాడే వాళ్ళు చాలా తక్కువ ఇడ. కానీ అప్పటి నుంచే మీరు గతం నుంచి అంటే భవిష్యత్తుపై ఆశలతో కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటూ పోరాటం చేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు, ఎమ్మెల్సీగా ఎదిగారు. అదే ఈరోజు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన సీఎం గారికి ఫిర్యాదు చేశారు. పులివెందుల్లో హౌసింగ్ పేరిట గోల్మాల్ జరిగింది, కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, నిగ్గు తేల్చండి అనేసి. మరి అంటే మొక్కై ఉన్న మీరు ఈరోజు మహావృక్షం అయిపోయారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఉంది కదని నేను ఫిర్యాదు చేయడం లేదు. ఓకే. గతంలో నేను శాసన మండలి సభ్యుడు కాకముందు అనేక సందర్భాల్లో పులివెందులో జరిగిన కానీ కడప జిల్లాలో జరిగిన అనేక అక్రమాల అవినీతిపైన ఫిర్యాదు చేయడం జరిగింది, విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు 2009 కంటే ముందు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కానీ పులివెందుల పట్టణంలో భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన విపరీతమైన అవినీతి అక్రమాలు జరిగినాయి. ఆ రోజే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైనే దాదాపు 8 మంది ఇంజనీర్లపైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగింది. అప్పుడుండే నిర్మాణ సంస్థ పైన దాదాపు 9 కోట్లు 10 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా విధించడం జరిగింది. ఇప్పుడేదో అధికారం ఉందని చెప్పేసి మేము అధికారం అడ్డం పెట్టుకోనో లేకపోతే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మేము ఏమడితే చేస్తారని చెప్పడం లేదు. ఏదైతే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో గతంలో చేశాం, ఇప్పుడు కానీ చేశాం. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో మీరు చేస్తున్న అవినీతి తప్పు, ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి అనేక సందర్భాల్లో బహిరంగంగా చెప్పడం జరిగింది, మీడియా ముందు చెప్పడం జరిగింది, అధికారులకు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు నేను పులివెందుల జగనన్న గృహ నిర్మాణ పథకానికి సంబంధించి విచారణ చేయమని చెప్పడం జరిగింది. దాదాపు నేను శాసనమండలి సభ్యుడైన 1-2 నెలల్లోనే గతంలో అనేక సందర్భాల్లో నేను పులివెందుల మున్సిపల్ కమిషన్ను హౌసింగ్ శాఖ అధికారులు అడిగినాం. 8,402 మంది లబ్ధిదారులు మీరు పులివెందులు ఇస్తామంటున్నారు కదా, ఈ లబ్ధిదారుల వివరాలు ఇవ్వండి అని చెప్పినా కూడా లేఖలు రాసినా ఇవ్వడం లేదు, ఆర్టీ కింద మేము డబ్బులు కడతామన్నా కానీ ఇవ్వని పరిస్థితి. ఒకసారి ఇచ్చినా కూడా ఆధార్ నెంబర్లు లేకుండా ఇచ్చినారు. అంటే ఆధార్ నెంబర్ లేవు కాబట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేసే పరిస్థితి కానీ లేదు. ఆ రోజే నేను వేరే విధాలు నేను డేటా కొంత సేకరించేసి అన్నీ లేకుండా కానీ ఒక 400-500 డేటా సేకరించిన తర్వాత
నేను కొన్ని ర్యాండమ్గా నేను చెక్ చేసినప్పుడు 10ల సంఖ్యలో బోగస్ లబ్ధిదారులు ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లా కలెక్టర్ విజయరామరాజు గారి దగ్గరికి పోయినా, పులివెందుల మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినప్పుడు జేసీ గారికి చెప్పిన, అయ్యా ఇది రికార్డు, మీరేదో మట్టి పని చేస్తే వాహనం వచ్చి కొట్టుకోబోయిందో లేకుంటే ఏదో చేయొచ్చు, అది ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకు లేకుంటే 10 ఏళ్ళకు పోతాయి. రికార్డు అనేది పోదు ఎప్పటికీ. ఎందుకు మీరు ఇంత ఇర్రెగ్యులర్గా ఎవరి ప్రయోజనాల కోసం మీ జీవితాలను ఎందుకు బలి చేసుకుంటారు? ఇది ఎప్పుడైనా కానీ ప్రమాదకరము అని నేను బంగపాలకు చెప్పిన. ఎప్పటికైనా మేము అధికారంలోకి మేము అధికారంలోకి ఎప్పటికైనా ప్రమాదం. ఇది ప్రమాదం అంటే మీరు అధికారంలోకి వస్తే ప్రమాదం ఖచ్చితంగా కదా చెప్పిన. ఖచ్చితంగా ఇది ఎంక్వైరీకి వస్తుంది. ఇప్పుడు మీ అధికార బలం ముందు మాది సాగలేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం రోజు వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ విచారణకు వస్తుంది. దయచేసి చేయొద్దు. మీ ఉద్యోగాలను పనంగా పెట్టి ఎవరి కోసరం మీరు ఈ దుర్మార్గమైన పనులు చేయదని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ విచారణ చేసే ఒక పారదర్శకంగా పరిపాలన చేసే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి పులివెందుల నియోజకవర్గ వాసిగా, ఓటర్గా, ఒక ప్రజాప్రతినిధిగా, సార్ దీంట్లో ఆరోపణలు ఉన్నాయి, మనం కూడా కొన్ని సేకరించినప్పుడు, కొన్ని సమీక్షించినప్పుడు కొన్ని దీనిలో దారుణాలు జరిగినాయి. అంటే ఈ 18 సచివాలయాల పరిధిలో ఉండే పులివెందుల మున్సిపాలిటీలో లేని వ్యక్తులు దీంట్లో ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఐటీ రిటర్న్ కట్టే వాళ్ళు ఉన్నారు, చాలా మందికి గృహాలు పెద్ద పెద్ద భవంతులు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా గృహాలు మంజూరు చేయడం జరిగింది. ఇది తప్పు. దాదాపు ఏపీఐసికి సంబంధించిన స్థలాన్ని గృహ నిర్మాణ శాఖ ఇవ్వడం జరిగింది. అదే పెద్ద తప్పు. కానీ మేము దాని ఆధారంలో రాజకీయం చేస్తే, మేము అభివృద్ధి చేస్తూ ఉంటే, పేదలకు ఇల్లు కట్టిస్తూ ఉంటే తెలుగుదేశంలో అడ్డుకుంటారని చెప్పి ఒక అపవాదం మా మిందేస్తారు. కాబట్టి ఎంత ఇర్రెగ్యులర్గా నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా కోర్టు స్టే ఇచ్చినా కూడా దాన్ని బలవంతంగా ఏపీఐసి నుంచి ట్రాన్స్ఫర్ చేసి, రెవెన్యూకి ట్రాన్స్ఫర్ చేసి తీసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు కానీ మేము గమ్మునున్నాం. ఏది మమ్మల్ని ఏమంటే పవర్ లేదు కాదు, అభివృద్ధి నిరోధకులు, మేము అభివృద్ధి పేదలకు మంచి చేస్తా అంటే మా మీదకి వస్తారు. అది ఇచ్చిన తర్వాత లబ్ధిదారుల విషయంలో ఎరకబడి చెప్పినాం, మీరు తప్పు చేస్తారని దీన్ని సరిదిద్దుకోవడం అని చెప్పి. ఇట్లా రకరకాలుగా పులివెందులలో గృహ నిర్మాణ శాఖ అనేక రకాలైన అవకతవకలు ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాం. పులివెందులని పట్టణ శుద్ధీకరణ అని చెప్పి 650 కోట్లు మంజూరు చేసినారు. అయ్యా విజయ్ కుమార్ అనే ఒక స్టేట్ కార్యదర్శి, కమిషనరు, పెద్ద డూప్ క్యాండిడేట్ ఆయన. అంటే డూప్ అంటే ఆయన ఏదో ముఖ్యమంత్రి దగ్గర మన్నలు పొందేదానికి రకరకాల గ్రాఫిక్స్ అన్ని చూపించేస్తాడు. పులివెందులను సింగపూర్ చేస్తా, పులివెందులు డౌన్ స్ట్రీమ్ పెడతా, లేదంటే ఏదో గందరగోళం చేస్తాడు. ఈ చేసే అభివృద్ధి కార్యక్రమాల తర్వాత ఇదేమీ రాచరిక వ్యవస్థ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉంటాడు, లేదు మళ్ళీ ఒకవేళ ప్రజలు ఆమోదించి అంగీకరిస్తే ఆయన ఆశీర్వదించి ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాడు. 10 సంవత్సరాలుగా నీకు సమస్య కదా. కాబట్టి ఇంత విస్తృతంగా ఈ పట్టణానికి రెవెన్యూ లేదు, ఈ మున్సిపాలిటీకి రెవెన్యూ లేదు, మీరు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత భవిష్యత్తులో దీన్ని మెయింటైన్ చాలా ప్రమాదం వస్తుందని చెప్పడం జరిగింది. చెప్పినా కూడా నీళ్ళ మాదిరి ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బులన్నీ. అంతకుముందు చుట్టూ రింగ్ రోడ్ అమ్ముడి ఒకసారి లైట్లు వేసినారు గతంలో 2009-10 కంటే ముందు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినారని వాళ్ళ లైట్లన్నీ తీసేసి మళ్ళీ కొత్త లైట్లు వేసి పెట్టారు. ఎవరి సొమ్ము ఇది? ఏమవుతుంది సార్? ఇప్పుడేమో లైట్లు వెళ్తున్నాయా? రింగ్ రోడ్లో ఈ రోజు కానీ పులివెందుల పట్టణంలో ఈ లేసిన లైట్లు ఇప్పుడు 60% లైట్లు వెలగడంలే. పులివెందుల 4 స్టార్ హోటలే ఉంది కదా, 4 క్లబ్ హౌస్ కొనుగోలు చేసుకుని దాన్ని 4 స్టార్ హోటల్గా మార్చారు కదా సార్. అది 4 స్టార్ హోటల్ అనేది అది విజయ హోమ్స్లో ఉంటుంది. గతంలో ఈ ఊళ్ళో ఏం జరిగేది ఎవరికి తెలియదు. మనమేమో ప్రభుత్వం పారదర్శకంగా ఉంటాయి, జీవోలు మాత్రం ఎక్కడ వచ్చినా సిస్టంలో దొరుకుతాయి, మనం ఆన్లైన్లో దొరుకుతాయని మనం అనుకుంటాం. కానీ 4 స్టార్ హోటల్ కడతారనే విషయాన్ని ఈనాడు పత్రిక బయటికి తెచ్చినంత వరకు ఈ ఊరి ప్రజలకు కానీ ఎవరికి కానీ తెలియదు. మీకు కూడా తెలియదు? నాకు కానీ తెలియదు. ఓకే, అంటే మరి ఎవరైనా చెప్తే కదా ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో అంటే ఎవరు చెప్పరు. పులివెందులకు 4 స్టార్ హోటల్ అవసరమా? అంత పర్యాటకాల సందడి సార్. ఈ ఊళ్ళో 1 స్టార్ హోటల్, 2 స్టార్ హోటలే జరగవు. రాత్రి 8 తర్వాత మనుషులు ఉండరు. అంటే పారిశ్రామికంగా కానీ ఇంకో రకంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు ఇది. లేకపోతే తర్వాత మనుషులు ఉండరు, ఎంత భయంకరంగా ఉంటుంది ప్రాంతం ఇది. అట్లా కాదు సార్, బిజినెస్ సెంటర్ కాదు, ట్రేడ్ సెంటర్ కాదు ఇది. ఎంతసేపు ఉంటే చుట్టుపక్కల పల్లెల్లో పనుల మీద వచ్చేవాళ్ళు సాయంత్రం 5-6 గంటల వరకు ఉండేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. టౌన్లో ఉండేవాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు 7-8 గంటలకు బజార్లో ఉండేసి వెళ్ళిపోతారు. ఇది ట్రాఫిక్ పాయింట్ కాదు, ఏదో ఒక పెద్ద పట్టణానికి మధ్యలో ఉండే ఊరు కాదు. ఇప్పుడు అనంతపురం ఉంది, హైదరాబాద్కు బెంగళూరుకు మధ్యలో ఆ ఊరు ఉంటుంది. ఆ ఊర్లో జరుగుతాయి వచ్చిపోయేవాళ్ళు, లేకుంటే ఒక పెద్ద సిటీ కాబట్టి దొరుకుతాయి. ఇది ఎట్లా కానీ ఊరు ఇది ఏ ఊరికి కనెక్టివిటీ కాదు. ఏమైనా ఈ జాతీయ రహదారి ఏమైనా పూర్తి బెంగళూరు అమరావతి జాతీయ రహదారి అయితే ఏమన్నా ఈడేమైనా కొంత హోటల్ బిజినెస్ జరుగుతుందేమో. కానీ లేకపోతే ఈ ఊరం తినాల్సిందే కదా ఈ హోటళ్ళల్లో. పులివెందుల చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చేసి ఈడ భోజనం చేయాలా, ఈడ టిఫిన్ తినాలి, ఈడ టీ తాగాల, ఈయనే అంగల్లోకి పోవాలా. పొలిపోతే బయట నుంచి రారు కదా. ఇప్పుడు ధర్మవరం ఉంది, పట్టు జిల్లాకు ప్రసిద్ధి, వస్తారు పోతారు. లేదంటే ప్రొద్దుటూరుది బంగారు దుస్తులకు ప్రసిద్ధి, వస్తారు పోతారు.
ఇది ఎట్లా కానీ పోరు. మా ఊళ్ళో ఏం పండుతాయి, అరటికాయలు, లేకుంటే కనుక చీనీకాయలు పండుతాయి, లేకుంటే మెట్టపైలు పండుతాయి. దానికోసం ఎవరు ఇతర ప్రాంతాల నుంచి రారు కదా. మేమే వేరే ఈ ఊరికి వచ్చేసి కొనే పరిస్థితి లేదు ఎవరు. మేమే వేరే ప్రాంతానికి తీసుకొని అమ్ముకునే పరిస్థితి, అరటికాయలు కానీ చీనీకాయలు కానీ. దాంతో ఇది వ్యాపార కేంద్రం కాదు కదా. కాబట్టి ఈ ఊర్లో రాత్రిపూట బస చేసేవాళ్ళు, లేకుంటే పెద్ద పెద్ద హోటల్స్లో బస చేసే సంపన్నులు ఈ ఊరికి వచ్చే అవకాశం చాలా తక్కువ. సుందరీకరణ వద్దంటారా? సుందరీకరణ పేరు చాలా కోట్లు ఖర్చు పెట్టారు. సుందరీకరణ ఎవరు వద్దనరు. సుందరీకరణ ముసుగులో నిధులు అనవసరంగా వ్యయం చేయడం అనవసరం అని చెప్తాను. సెంట్రల్ లైటింగ్ అంతకుముందు ఉంది. ఆ లైట్స్కి వేయండి, మంచి లైట్స్ వేయండి. దానికి కావాల్సిన ఇంకా డెవలప్ చేయాలంటే ఒకటి సోలార్ ప్యానల్స్ బిగిండి. దానికి విద్యుత్ భవిష్యత్తులో కూడా ఇబ్బంది కలగకోకుండా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలా. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు విద్యుత్ శాఖ 10 కోట్లు బిల్లు కట్టాలి. ఎవడు కడతాడు? అది 10 కోట్లు కట్టాలా. మున్సిపాలిటీలో 10 కోట్లు డబ్బులు విద్యుత్ శాఖ కట్టాలా. ఏ క్షణమైనా వాళ్ళు కట్ చేస్తారు. 2 ప్రభుత్వ సంస్థలు అయినా కూడా కట్ చేసి దానికో ప్రజలు అడుగుతారు, ఏమై వాళ్ళు 10 కోట్లు బాగుంటే వాళ్ళని ఏమన్నా నన్నెందుకు కట్ చేస్తాను ఎవరైనా 2-4 అడిగారు అనుకో. మీడియా అవేర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా సంస్థ అధికారంలోకి వచ్చారు కదా, మరి బకాయిలు చెల్లించేస్తారా? చూడాలి ఏముందో ఏం కదా కానీ మేము కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది దాన్ని. మరి ఈ స్టార్ హోటల్ పరిస్థితి, 4 స్టార్ హోటల్ని కంటిన్యూ చేస్తారా, దాన్ని మళ్ళీ అమ్మేస్తారా? ఎన్డీఏ కూటమి అధికారం చేయబట్టి 1 నెల రోజులు కానీ కాలే. ఎల్లుండికి 1 నెల రోజులు అవుతాయి. ఇంకా రాష్ట్రంలో అధికారుల ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఏముంది, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రంలో మౌలిక సౌకర్యాలు ఏమి అభివృద్ధి చేసినారు, ఈ 5 ఏళ్ళలో ఏమనేది ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నారు. దీనిపైగానే త్వరలో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఏం జరిగింది, నిధులు దుర్వినియోగమైనయా, సద్వినియోగం అంటే దాన్ని సరే అది ఏదైనా సరే అదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచో లేకుంటే నా ఇంట్లో తెచ్చింది కాదు. ప్రజల సొమ్ము. ఇప్పుడు ఇందాక మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఈ ఊళ్ళో కట్టారు. ఆటకు చూస్తే ఎవడూ లేడు, మనిషి లేడు. దాదాపు 35 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు అయితే పెట్టి దాని భవిష్యత్ పరిస్థితి ఏమి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలా, దాంట్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలో ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ దగ్గర ప్లానింగ్ ఉందో దానికంతా ఎలా ఉపయోగించుకోవాలనేసి ఖచ్చితంగా అధికారులతో కానీ మొన్న మాట్లాడడం జరిగింది. బ్రహ్మాండమైన సెంటర్ ఉంది. అంటే డ్రోన్ ట్రైనింగ్ సెంటర్, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్, డ్రోన్ రిపేర్స్ ప్లస్ ఎలక్ట్రికల్, అంటే రకరకాల ఏమేమి పెట్టారు. మనం కానీ ఇంకా లోతుకు పోలేదు. కలెక్టర్ గారు కానీ వచ్చి దాన్ని చూసి సమీక్షిద్దాం. దాన్ని ఖచ్చితంగా దాన్ని పాడుపడకోకుండా దాని వినియోగంలోకి తీసుకొని వచ్చి కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువతులకు ఉపయోగపడేందుకు దాన్ని తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ వైపుగా దాన్ని ముందుకు తీసుకుపోతాం. ముందుకు తీసుకెళ్తే మంచి ఫలితమే ఉంటుందని ఇప్పుడు ఈ నిర్మాణాలు ఎవరి సొంతం కాదు, ఎవరి సొంత ఎస్టేట్ ప్రభుత్వ ధనంతో కట్టి దీన్ని వాడుకోవాల్సిందే తప్పదు. ఇప్పుడు JNT రాజశేఖర డ్యాంలో కట్టారు, దాన్ని కొనసాగించడం జరుగుతుంది. త్రిపుల్ ఐటీ అంతకుముందు కట్టారు, దాన్ని కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వాలు మారినా ఈ వ్యవస్థలను నాశనం చేసే కార్యక్రమాన్ని ఎవరు చేపట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి మాదిరి మాకు జగన్మోహన్ రెడ్డి మాదిరి చంద్రబాబు నాయుడు గారు కట్టినారని చెప్పి దీన్ని నేను వాడను అనే ఆలోచన మాకు లేదు. మీరే గమనించుంటారు. ఈ స్కూల్కి పోయే బడి పిల్లలకు ఆయన బొమ్మతోనే బ్యాగులు కానీ పుస్తకాలు ఇవన్నీ ఇచ్చిన, పలకాలు బలబాలు చాక్పీసులు అని ఇచ్చినప్పుడు మామూలు అదే జగన్మోహన్ రెడ్డి అయినంటే ఈ ఇయర్ ఎవరికి పుస్తకాలు బ్యాగులు ఈకోకుండా ఎండబెట్టేసి అందరినీ ఆయన బొమ్మలు వచ్చిన అదే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కనుక ఉండే బ్యాగులు ఉంటే ఆయన దాన్ని వాడుకోకుండా ఆయన బొమ్మ కొట్టేంత వరకు 4-5 నెలలు పెండింగ్ పెట్టి ఇచ్చేవాడు. కానీ బాబు గారు అట్లా ఆలోచన చేయలేదు కదా. ఎవరైనా సరే ప్రభుత్వ సొమ్ముతో మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో బ్యాగులు పంతమని చెప్పి పంచించడం జరిగింది. అది పరిపాలన అంటే అది ఏ ప్రభుత్వమైన కార్యక్రమాలు కొనసాగించేటప్పుడు దాన్ని కొనసాగించాలా. దానివల్ల అక్కడ వ్యక్తిగత స్వార్థమో వ్యక్తిగత పేరు కోసం ప్రాకులాడడానికి జగన్మోహన్ రెడ్డి పోవడం జరిగింది. కానీ బాబు గారు కానీ మా ప్రభుత్వం అది లేదు. వాళ్ళు కట్టారని చెప్పి మేము దాన్ని పాడు చేసే ఆలోచన బాగలేదు. మంచి ఆలోచనతోనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందుల్లో జరిగిన హౌసింగ్ స్కామ్ పైన ఫిర్యాదు చేశారు కదా, సీరియస్గా చేశారా? దాని మీద చలనం ముందు సీరియస్గా చేశారు. దాని మీద కలెక్టర్ గారు కానీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రి అధికారులందరితో కూడా సమీక్ష చేసుకుని దానికి ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ కార్యాలయంలో. 3 రోజుల లోపల లబ్ధిదారులందరినీ 8,402 మంది లబ్ధిదారులు అసలైన లబ్ధిదారుల బోగస్ లబ్ధిదారులు అనేది మరొక 100 గంటల్లో తెలిసిపోతుంది. 100 గంటలు అంటే 24 ఒక 4 డేసా? ఎంతమంది ఒరిజినల్ లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది బోగస్ లబ్ధిదారులు ఉండేది మ్యాక్సిమం 100 అవర్స్ అంతే తెలుసుకోవాలి. ఈజీ ప్రాసెసే. ఇప్పుడు ఆధార్ కార్డు ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితి అంటే అప్లికేషన్ ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి. ఇప్పుడు 8,402 మంది మాకు ఇల్లు కావాలన్నా అని దరఖాస్తు చేసుకున్నారా లేదా కానీ తెలియని పరిస్థితి ఈరోజు. ఒకరి ఇప్పుడు చేసింది
కమిషనర్ కార్యాలయం నుంచి ఎన్ని చేశారు, లాగిన్ చేశారు. ఇప్పుడు కమిషనర్ కార్యాలయం ఏం చెప్తారు, మా దగ్గర లేదు, హౌసింగ్ వాళ్ళ దగ్గరికి ఇచ్చేసినాం అప్లికేషన్లు అని చెప్తున్నారు. హౌసింగ్ వాళ్ళు ఏం చెప్తారు, మాకు అప్లికేషన్స్ మాకు సంబంధం లేదు, ఈ లబ్ధిదారులు ఎంపిక మాకు సంబంధం లేదు, అంతా మున్సిపల్ వాళ్ళు చేశారు, లబ్ధిదారులు ఎంపిక చేసిన తర్వాత మీరు ఇల్లు కట్టిమంటే మేము కట్టిస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే పరిస్థితి. ఏది ఏమైనా సరే లిస్ట్ ఉంది, ఆధార్ నెంబర్లు ఉన్నాయి, ఖచ్చితంగా లబ్ధిదారులు అసలైన వారా లేదా దాదాపు నా ఆలోచన ప్రకారం 30 నుంచి 50%, 30 అనేది మినిమం, 50 అనేది మ్యాక్సిమం. 30 నుంచి 50% మంది బోగస్ లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సార్ చట్టం తన పని చేసుకోదు, అది వ్యవహారం నడుచుకోదు. అంటే అది ఎవరైనా నేను తప్పు చేసినా ఆ పనే జరుగుతుంది, రికార్డెడ్ కదా. ఇప్పుడు దురుద్దేశపూరితంగా నిన్ను పోయి ఫిక్స్ చేయడంలే, నీతో ఏం సంతకాలు చేయొద్దు నేను తప్పు చేసినా అని చెప్పి గతంలో మాది ఇది చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత అయ్యా ఈ 4000 మందో, ఈ 1000 మందో, 500 మందో, ఈ ఒక్కడో బోగస్ లబ్ధిదారుడు ఎందుకని మీరు చేశారని చెప్పి వాళ్ళని అడుగుతారు కదా, ఎక్కడ తప్పిదం జరుగుతుందనేది. సరే చూద్దాం, మరి విచారణ పూర్తయిన తర్వాత ఎలాంటి ఖచ్చితంగా విచారణ పూర్తయింది. జిల్లా కలెక్టర్ గారు నేను అందరితో సమీక్ష చేసినారు, సీరియస్గా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో స్పష్టంగా హౌసింగ్ పైన దృష్టి సారించిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు కడప జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన కోసం కూడా నడుము బిగించినట్టున్నారు. వచ్చి రాగానే ఆర్జేడీ రాఘవరెడ్డిని మార్చేసినట్టుగా ఉన్నారు. అంటే ఆర్జేడీ వ్యవహార శైలి కూడా గత 2 సంవత్సరాలుగా గందరగోళంగా ఉంది. అంటే ఆయన విద్యాశాఖ అధికారి అంటే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించే శాఖ, ప్లస్ ఉపాధ్యాయులు కూడా ఒక బాధ్యతతో ఒక తండ్రి మాదిరి, ఒక సోదరి మాదిరి అందరినీ కూడా చూసుకుంటూ వాళ్ళందరినీ కూడా సక్రమంగా విధులు నిర్వహించేవానికి ప్రోత్సహించే పాత్ర. అట్లా కాకుండా ఆయన ఒక నియంత మాదిరి, ఆర్జేడీ అంటే ఏదో 4 జిల్లాలకు నేను ఒక పాలగాని మాదిరి, ప్రాంతీయ విద్యాధికారి కాకుండా ప్రాంతీయ పాలగాని మాదిరి ఆయన వ్యవహార శైలి ఉన్నింది. అంటే ఆయనకు కూడా మేము చెప్పడం జరిగింది ముందు, ఆర్జేడీ గారు మీ వ్యవహార శైలి కరెక్ట్ కాదు, మీరు మంచి వాళ్ళని మీ దృష్టిలో మీరు ఉండొచ్చు, నేను ఫ్రెండ్లీగా మాట్లాడను, కానీ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడము, లేకుంటే కులం పేరెత్తి ఉపాధ్యాయుల పట్ల మాట్లాడడము, ఎవరినంటే అట్లా అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడము, అరే అంటే అనరాని మాటలు, అంటే అసభ్యకరమైన మాటలు మాట్లాడడము, ఎవరన్నా ఫిర్యాదు చేస్తే ఫోన్ చేసి ఇంకా లాక్షరాలు వచ్చేది, ఇంకా అంత దారుణంగా మహిళలను చూడకుండా తిట్టే పరిస్థితుంది. చెప్పినాం ఆయనకు, కానీ ఇదే మేము ఇప్పుడు చేసింది ఏం కాదు, ఇది ఆల్రెడీగా సంవత్సరం క్రితమే ఈ ఉపాధ్యాయులు నన్ను ఓట్లు వేసుకునే ఉపాధ్యాయులంతా 4 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది. నాకు అటు చిత్తూరు జిల్లాలో. కానీ ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో మీ కజిన్ ఒక స్కూల్ చైర్మన్గా ఉన్నారు, అంటే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం చైర్మన్గా ఉన్నారు. అతను ఫిర్యాదు మేరకే మీకు మాకెవరు ప్రైవేట్ స్కూల్స్ వల్ల బంధువులు ఎవరు, తద్వారానే ఆర్జేడీ గారిని మీరు తప్పించారనే విమర్శలు కూడా ఈ రోజు కాదు కదా. నేను ఫిర్యాదు చేసింది సంవత్సరం క్రితం. ప్రైవేట్ విద్యా సంస్థల సమస్య కాదు వచ్చింది, ప్రైవేట్ విద్యా సంస్థలు వేధిస్తున్నాడనో లేదంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడనో అది సమస్య కాదు, అది ఆ సబ్జెక్టే కాదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు వేధిస్తున్నాడు, తిడుతున్నాడు. సమస్య ఎక్కడ, అసభ్య పదజాలంతో తిడుతున్నాడనే సమస్య స్టార్ట్ అయింది. ఓకే, మీరు ఇలా విద్యాశాఖలో వేధించే వారందరిపైన చర్యలు తీసుకుంటారా? మా దృష్టికి వచ్చేటి న్యాయమైన అనిపించేది ఖచ్చితంగా దృష్టికి తీసుకుంటారు. సరే, మరి మీరు చర్యలు తీసుకుంటారు కాబట్టి నమ్మి చెప్తున్నాను. ఇప్పుడు అనంతపురం పట్టణంలో కూడా 85 వరల్డ్ స్కూల్ అని ఒక స్కూల్ వచ్చింది అనమాట. ఆ స్కూల్ అనుమతుల కోసం అక్కడున్న డివైఈఓ శ్రీనివాస్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, వాళ్ళు ఫైల్ ఇచ్చినా ఫైల్ తీసుకోకుండా, ఏమన్నా మాట్లాడితే నేను సెలవుపై వెళ్ళిపోతానని బెదిరించుకుంటా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మరి అలాంటి వారిపైన ఎలాంటి ఇంతవరకు ఈ సమస్య నా దృష్టికి రాలే. అంటే ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యగానే ఏముంటుందంటే, ఇట్లా ఎప్పుడన్నా డిమాండ్ చేసినప్పుడు ఇబ్బంది పెట్టేటప్పుడు ఇంకోరికి చెప్పుకోకుండా దాన్ని ఏదో విధంగా ఇంటర్నల్గానే సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ వ్యవహారం బయటకు వస్తే, ఇది ఎక్స్పోజ్ అయితే ఇంకా ఎక్కువగా మా మీద బెదిరించేది, సతాయించేది, వేధించే వ్యవహారాలకు అధికారులు పాల్పడతారు. కాబట్టి వాళ్ళు మనసులోనే బరాయించుకుంటా చేసుకుంటా ఏదో వాళ్ళు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఫిర్యాదు చేస్తే మీరు మరీ కక్ష సాధింపు చర్యలు అది తప్పు. ఎందుకు చేయరు ఫిర్యాదు? నిన్న గత కరెక్ట్గా వారంగానే గల కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలం అనేది, అక్కడ రాయల్ ఇంగ్లీష్ మీడియం అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. నేను మా సహచర ఎమ్మెల్యే శ్రీకాంత్ గారు కరెక్ట్గా విద్యాశాఖ మంత్రి పేషీలో ఉండేటప్పుడు ఫోన్ చేశారు, అన్న ఇట్లా కడప ఆర్జేడీ ఆఫీస్కి పోతే 1,20,000 ఇస్తే కానీ నీకు రెన్యువల్ చేయనని చెప్పి బెదిరిస్తున్నాడు, నన్ను లోపలికి కానీ రానియడం లేదని చెప్పి ఏడ్చుకుంటూ ఫోన్ చేశాను శ్రీకాంత్. ఏం శ్రీకాంత్ అంటే, నేను పక్కన ఏదో మాట, ఏం శ్రీకాంత్ అంటే ఇట్లాంటి 1,20,000 డబ్బులు డిమాండ్ చేస్తుంట. అది చిన్న స్కూలు, సంవత్సరం అంతా కష్టపడినా కానీ 2 లక్షలు 3 లక్షలు మిగిలి దాంట్లో 1,20,000 ఇచ్చేసి ఏమొస్తుందంటే
ఫోన్ చేసి చెప్పినాం అప్పుడే, నీకు ఎందుకు బాగా, నీకు 1,20,000 నీకు బాగా, అది తప్పులుంటే రిటర్న్ చేయి, కరెక్ట్, తప్పులుంటే రిమార్క్స్ ఉంటే చేయి, నీకు 1,20,000 ఇచ్చేదానికి నీకు జీతం ఇస్తాను కదా ₹1,00,000, నువ్వు క్లియర్ చేయకపోతే బాగుండదమని చెప్పినాము. కరెక్ట్గా ఫిర్యాదు చేయాల్సి వస్తుంది, లేకుంటే ఏసీ వాళ్ళని పంపించేస్తామని చెప్తే క్లియర్ చేసి పంపించారు. మా దృష్టికి వచ్చి చెప్తాం, తప్పే మొహమాటం లేకుండా చెప్పేస్తాం. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు DY ఆఫీసర్ ఉంది, అనంతపురం DY సార్ మీరు చెప్తున్నారు, సిచ్యువేషన్ జరుగుతుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఖచ్చితంగా శ్రీనివాసులు గారితో కానీ DEO గారితో కానీ మాట్లాడి ఎడిఫై స్కూల్ ఇష్యూ ఏముందో ఎడిఫై స్కూల్ యాజమాన్యంతో కానీ యాజమాన్యం సైడ్ పొరపాట్లు ఉన్నాయి అంటే ఊరికి కొంత వేగంగా కానీ కొంతమంది ఆరోపణ చేస్తుంటారు, ఏమి ఇవ్వకుండా మా చేయాలని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. వీళ్ళు అన్ని నిబంధనల ప్రకారం అన్ని పేపర్లు అన్నీ ఇచ్చేసిన తర్వాత కూడా విద్యాశాఖ అధికారులు వేధిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ఇమ్మీడియట్గా ఆ సమస్యను సాల్వ్ చేసేదని ప్రయత్నం చేస్తాం. మాపైన ఫిర్యాదు చేస్తారా, మాపైన చర్చిస్తారా అనే ఫిర్యాదుతో వాళ్ళ మీద ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూపిస్తే రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. అలా మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడలేరు కదా. ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో దాని మీద ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఆ సమస్య ఉత్పన్నం కాదు. చూద్దాం మరి విద్యాశాఖలో ప్రక్షాళనకు మీరు నడిపించారు కాబట్టి మంచి అధికారులు చాలా మంది ఉన్నారు, చాలా ఆదర్శ భావాలతో. ఉపాధ్యాయులందరూ మంచి వాళ్ళు, బ్రహ్మాండ చదువు చెప్తారు, నేను సర్టిఫికేట్ ఇవ్వడంలే. చాలా మంది స్కూళ్ళకు పోకోకుండా సమయానికి పోనోళ్ళు ఉన్నారు, చాలా మంది కొంతమంది రోజుల తరబడి పోనోళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు టీచర్లలో. స్కూల్ టైం తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నా మనకు వచ్చిన సమస్య ఉంది. వాళ్ళు 4:30 రియల్ ఎస్టేట్ పైన దృష్టి పెడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 4:30 వరకు వాళ్ళ డ్యూటీ. 4:30 తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నా మనకు సంబంధం లేని విషయం. ఓకే, మరి ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఓకే, విద్యాశాఖను ప్రక్షాళన చేస్తే ఇంకా మీకు మొత్తం ఉపాధ్యాయులే కాదు, పిల్లల తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని విద్యాశాఖ ప్రక్షాళన చేయడం అనేది చాలా. మీరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాబట్టి దాంతోపాటు మేము నిరంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతుంటాము, పిల్లలతో మాట్లాడతాం, నిరుద్యోగులందరితో మాట్లాడతాం. కాబట్టి ఎక్కువ మిగతా వాళ్ళకంటే దాని మీద మాకు ఎక్కువ సమాచారం అందుతూ ఉంటుంది. అసలు ఈ పులివెందలలో వైఎస్ కుటుంబాన్ని కాదని గడిచిన 34 సంవత్సరాలుగా మీరు రాజకీయం చేస్తున్నారు కదా, అంటే ఏ ధైర్యంతో ఇంతకాలం మీరు రాజకీయం చేస్తూ వస్తున్నారు అసలుకి? ఏం సార్, దాంట్లో ఏమి ఇరాక్లో సద్దాం హుసేన్కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, పాకిస్తాన్లో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలు ఉన్నాయి, పోరాటాలు చేస్తున్నారు, అన్నిసార్లు చేస్తుంటారు. కుటుంబంతో పోరాటం చేసి అలసిపోయి మీ సహచర నాయకుడు సతీష్ రెడ్డి గారు అటువైపు వెళ్ళిపోయారు కదా, కండువా మార్చేసి వెళ్ళిపోయారు కదా. మీరు అంటే భవిష్యత్తుని ఊహించారా? ఎప్పటికైనా ఒక రోజు మాకు వస్తుంది, ఖచ్చితంగా మాకు ఒక మంచి రోజు వస్తుందని భవిష్యత్తును ఊహించారా? గతంలో 1983 నుంచి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2011 నుంచి వైఎస్ఆర్సీపీ, అది రూపాంతరం కాంగ్రెస్ పార్టీ పతనమై అది పేరు మారింది అంతే. వ్యక్తులు వాళ్ళే పార్టీ మార్చుకున్నారు, కండువా మారింది అంతే. కానీ 83 నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది. 1984లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 3,000 మెజార్టీ వచ్చినాయి. కానీ సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడము, ప్రతిసారి నాయకులు ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులు మాట్లాడడం, పట్టుదల గల వ్యక్తులు లేకపోవడంతో ఈ సమస్య వచ్చింది. అంటే సతీష్ రెడ్డిని నేనేం తప్పులు కూడా ఆయన చేతనైన కాడికి ఆయన చేసినాడు, చేయాల్సినంత చేయకపోయినా కూడా చేసిన కాడికైతే ఆయన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కానీ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసినాం. కానీ ఆయనకు ఏమి బాధ కలిగిందో, ఆయనకు తెలుగుదేశం పార్టీతో ఏమి ఇబ్బంది వచ్చిందో, మా నాయకునితో ఏమి ఇబ్బంది వచ్చిందో ఆయన చెప్పేదాన్ని బట్టి. కాబట్టి ఆయన పార్టీ మారినాడు. పార్టీ మారినంత మాత్రం ఆయన వెనకబడి ఏ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోలే. ఈ నియోజకవర్గంలో వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం. ఎవరు నేనున్నా, నేను లేకపోయినా, ఇంకొకరున్నా, ఇంకొకరు లేకపోయినా ఈ కార్యకర్తలు ఇట్టే ఉంటారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా 3 జిల్లాలకు ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేశారు కదా మీరు. మంచి ఫలితాలు నెల్లూరు అందులో వచ్చినాయి కదా సార్ రాష్ట్రంలో. 175కి 164 వచ్చినాయి. అదే అంటే మొత్తం మీకు వచ్చింది 130, 130. ఓకే ఓకే. చిత్తూరు జిల్లా నెల్లూరు స్క్రీన్ ఫ్లిప్ చేశారు. చిత్తూరు అండ్ ప్రకాశం మంచి ఫలితాలను సాధించారు. అక్కడ మంచి ఫలితాలను సాధించారు. మరి పులివెందల్లో ఎందుకు జెండా పాతలేకపోయారు మీరు అసలుకి? 2004 నుంచి 2014 వరకు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళది అధికారం. ఒకవేళ రాజశేఖర రెడ్డి చనిపోయి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినా కానీ వాళ్ళ కన్సర్న్లోనే ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. 14 నుంచి 19 మధ్యకాలంలో సతీష్ రెడ్డి గారు సరే కొన్ని సమస్యలపైన ప్రభుత్వాన్ని ఒప్పించి నీటిపారుదల రంగంలో కానీ కొంత సాధించడం జరిగింది. కానీ పార్టీని బలం చేసే దాంట్లో విఫలమైన మేము. ఒప్పుకుంటారా? దాంట్లో ఒప్పుకోవాల్సిన పని ఉంది. ఇప్పుడు ఆయన ఏకపక్ష నిర్ణయాలు కానీ అందరినీ కలుపుకోకపోవడము, కొన్ని తప్పులు చేయడము, పనుల విషయంలో కొంతమందికి నీరు చెట్టు పనులు కానీ ఉద్యోగాలు కానీ ఎవరిని కానీ పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా చేయడంతో కార్యకర్తలంతా కొంత
అసహనానికి అసంతృప్తికి గురి కావడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి లేదంటారా? ఇప్పుడే కదా సార్ మాకు వచ్చింది 25 రోజులే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతకుముందు గతంలో టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి గారితో తీస్తే మీరు డబల్ రెడ్లు అనమాట. మీరు అందరూ కూడా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, సింగారెడ్డి గారు నా సతీష్ రెడ్డి, మీరంతా డబల్ రెడ్లు. ఈ డబల్ రెడ్లు ముగ్గురికి కూడా ఒకరికంటే ఒకరికి పసక్కుండా అయిపోవడం వల్లనే కదా ఈ పరిస్థితి వచ్చింది. మాకు సతీష్ రెడ్డికి ఏం సమస్య సార్? ఆయన పార్టీ మారి దగ్గర 2019 గతంలో కూడా సఖ్యత డబల్ రెడ్లు ముగ్గురు కూడా గతంలో కూడా సఖ్యత లేరు కదా. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు తీసుకుంటే పులివెందుల నియోజకవర్గంలో మీకు అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి గారికి సఖ్యత లేదు కదా అసలు. బ్రహ్మాండం. సఖ్యత ఎందుకు లేదు? సఖ్యత లేకపోతే మా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు మెజార్టీ వస్తే రాకూడదు కదా. అంటే ఈరోజు గాలి వచ్చింది, ఈ ఎన్నికల్లో ఇద్దరు సఖ్యత లేదు కాబట్టి బీటెక్ రవి గారికి మీరు పెద్దగా సహకరించలేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి కదా. ఎవరని లేదు సార్ అన్నమాట. అది రవి చెప్పాలా నేను సహకరించినా లేదా అని. అవునా? మరి అసలుకి పులివెందుల నియోజకవర్గంలో మీరు చొరబాటు కాకండి, అసలు మీరు చొరవ తీసుకోదండి ఇక్కడ. సార్ నేను శాసనమండలి సభ్యుని, ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకోవాలా. నేను శాసనమండలిగా ఎన్నికైంది మార్చి 18వ తారీఖు. అంటే 17వ తారీఖు ఎలక్షన్ అయింది, 15వ తారీఖు కౌంటింగ్ స్టార్ట్ అయితే 3 రోజులు అయిపోతే 18వ తారీఖు రాత్రికి ఇంటికి వచ్చిన. నేను ఇంటికి వస్తానే పార్టీ మా పెద్దలు ఫోన్ చేసి అర్జెంటుగా నన్ను పొమ్మన్నారు. నా ఆరోగ్యం కానీ ఘోరంగా ఉంది, కనీసం నా మనిషిని చూసి నేను మనిషి మాదిరిగానే లేను. పొద్దున్నే మా నాయకుడు రమ్మన్నారు, నేను వెళ్ళిపోయినా. 19వ తారీఖు పొద్దున్న 10 గంటలకు పార్టీ కార్యాలయంలో అభినందన సభ. నేరుగా తర్వాత అప్పటికి కదిరికి లోకేష్ బాబు గారి పాదయాత్ర కదిరి ఎంటర్ అయింది. ఆ రోజు స్టార్ట్ అవుతుందేమో, 19 స్టార్ట్ అయినది. కదిరి ఎంటర్ ఈ పక్కకు వచ్చేసినాం. గోరంట్ల రోడ్డుకి వచ్చినారు. లోకేష్ బాబు గారు అని అర్జెంటుగా అందరినీ గెలిచిన వాళ్ళందరినీ రమ్మని అని చెప్పారు. మాకు సీట్ వచ్చే దాంట్లో మా గెలుపులో 50% పైన పాత్ర లోకేష్ బాబు గారి. అంటే నన్ను అభ్యర్థిగా ప్రకటించేదానికి వెన్నుదన్నుగా ఉండి ప్రతి నిమిషం నాకు అండదండగా ఉండి ముందుకు నడుపుతాను. అంటే సారు లాస్ట్ను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినప్పటికీ కానీ ముందంతా బ్యాక్ ఎండ్లో అంటే 7-8 నెలల నుంచి లోకేష్ బాబు గారు నిరంతరం అందరితో మాట్లాడుతూ, చాలామంది వ్యక్తులతో మాట్లాడే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడుతూ, మేము కొన్ని విద్యా సంస్థలు కానీ ఇష్యూస్ అని ఆయన దగ్గరికి తీసుకొని పోయినప్పుడు వాళ్ళందరితో మాట్లాడుతూ తగు విధంగా వాళ్ళకు హామీలు ఇస్తాం. మమ్మల్ని అందరితో ముందుగా నన్ను కానీ శ్రీకాంత్ కానీ ముందుగా నడిపిస్తాండే. సార్ లాస్ట్ అంటే నామినేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ పూర్తి స్థాయిలో అంటే సార్ను 5-6 నెలల ముందు మనం ఇన్వాల్వ్ చేయలేము కదా దాన్ని. లోకేష్ గారు బ్యాగ్ ఎండ్లో అంతా చేసుకుని ఆయన దగ్గరికి ఖచ్చితంగా రమ్మని చెప్పిన తర్వాత పోవాలి కాబట్టి 25 అడిగినాం. 19-20 పోయిన తర్వాత మా నియోజకవర్గం అది అనంతపురం జిల్లా అంతా. సరే అందరూ ఓట్లు వేసిన వాళ్ళు మన కార్యకర్తలు ఉన్నారు, అన్న మీరంతా ఉండేసేయండి అన్న అని చెప్పినాడు. లోకేష్ బాబు గారు అన్నప్పుడు ఇంటికి కానీ రాకోకుండా కంటిన్యూ అయినా నేను అదేవిధంగా కంటిన్యూ కావాల్సి వచ్చింది. తర్వాత మహానాడు అయిపోయిన తర్వాత నన్ను మధ్యలో ఏం చేసినారు, ఇష్యూస్ ఉంటాయి నియోజకవర్గాలు, చిన్న ఇష్యూస్, నాయకుల మధ్య విభేదాలు, లేకపోతే ఇంకా సమస్య ఏమైతే అంటే వైకాపాలు పాదయాత్ర జరపనీయకుండా అడ్డపడడం, గొడవలు చేయడము, పోలీసులు చాగడము, ఇవన్నీ ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి అన్న నువ్వు కంటిన్యూ అవుతాడు నాతో పాటు. ఇష్యూస్ ఏదంటే మీరు ముందువే సాల్వ్ చేసుకుంటా, నేను కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ రవిచంద్ర అన్న, జనార్దన్ అన్న మేమంతా ఓ టీమ్గా ఉండేసి ముందర ఏదన్నా ఇష్యూస్ వచ్చినా కానీ క్లోజ్ చేసుకుంటా, నాయకుల మధ్య సమన్వయము చేసుకుంటా వచ్చినప్పుడు మధ్యలో ఇప్పుడు 2023 మహానాడు వచ్చి సార్ అప్పుడు జోనల్ ఇన్ఛార్జ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, 5 జోన్లకు 5 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను 4th జోన్ అంటే 35 నియోజకవర్గాల పరిధికి సంబంధించిన నేను జోన్ ఇన్ఛార్జిని. 5th జోన్కు అంటే రాయలసీమలో ఉండే ఈ పక్కంటే 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బీదర్ ఇట్లా 5 మందిని పెట్టడం జరిగింది. ప్లస్ నేను పూర్తి స్థాయిలో మళ్ళీ ఏమైంది, నా డ్యూటీ ఏమైంది, రాయలసీమ ఇది అయిపోతానే కడప పాటు పాదయాత్ర అయిపోయింది, నా ఎమ్మెల్సీ పరిధి అయిపోతానే నాకు కొత్త డ్యూటీ వచ్చేసింది. మళ్ళీ ఇది జోనల్ ఇన్ఛార్జిగా నేను ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎక్కడి వరకు మళ్ళీ దర్శి వరకు నేను పాదయాత్రను కోఆర్డినేట్ చేయాల్సిన పరిస్థితి బాధ్యత అది వచ్చేసింది. తర్వాత ఎలక్షన్లప్పుడు నేను సార్ చెప్పినారు, సార్ నాకు ఆడ ఇబ్బంది అవుతుంది కదా పులివెందులో మేము తిరగాలంటే, లేదు నువ్వు ఫోన్లో మానిటరింగ్ చేశాను రామ్ గోపాల్, ఇది ఇంపార్టెంట్, మనకు అధికారము ఇది ఇంపార్టెంట్, ఇది పూర్తి స్థాయిలో నువ్వు ఇంటికి కానీ పోయేదానికి లేదు, నువ్వు చెప్పేసి నేను కానీ రవికి చెప్తాను రామ్ గోపాల్ రాడని చెప్పేసి. ఈ మా జిల్లాలో నాకు ఆ ప్రాబ్లం ఉంది. ఈడొకటే కాదు, మేము ఓటే చాలా మంది అనంతపురం కర్నూలు జిల్లా నువ్వు గెలిచినా కదా నువ్వు రాకుంటే ఎట్లా ఉన్నా కానీ చాలా మంది నన్ను తిట్టిన వాళ్ళు విమర్శించిన వాళ్ళుగా ఉన్నారు. కానీ దీనికంటే మనం అధికారంలోకి రావడం ముఖ్యం. పార్టీ పెద్ద ఆయన ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను మనం విజయవంతంగా చేయాలి. కాబట్టి ఆ రోజు నుంచి మే 12వ తేదీ రాత్రి వచ్చిన నేను ఇంటికి. ప్లస్ అంతవరకు మాకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకోటి కానీ మా అబ్బాయి కానీ మా మిస్సెస్ కానీ అందరూ తిరిగినారు. 1983 నుంచి ఏ గ్రామం అయితే మెజార్టీ వచ్చిందో
2024 ఎన్నికల్లో కూడా మా ఊర్లోనే బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఎక్కడ కానీ ఆ పరిస్థితి లేదు. పూర్తిగా మీ కుటుంబం, మీరు లేకపోతే మీ కుటుంబం చేసినారు సహకరించారు కదా, బ్రహ్మాండం చేసినాం. మరి ఎందుకు పులివెందల్లో మీ జోక్యం అవసరం లేదు అని బీటెక్ రవి గారు అంటున్నారు? చెప్పి నా అవసరం లేదు, అవసరం లేదంటే నేను ఎందుకు పోతా ఇప్పుడు? ఓకే ఎమ్మెల్సీగా మీరు వెళ్ళారులేండి. జోక్యం అంటే ఎమ్మెల్సీ అంటే తెలుగుదేశం పార్టీ అంది, జోక్యం ఏం దాని ఏముంటుంది. కానీ రకరకాల రాజకీయపరమైన సమస్యలు వస్తాయి బహునాయకత్వం ఉంటే. మొత్తం మీద తీసుకుంటే పులివెందల్లో టీడీపీలో ఉన్న అనైక్యతే వైసీపీకి బలము అని అంటున్నారు కదా. అనైక్యత అనే దానికి కొంతమంది వ్యవహార శైలి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు కొంత హయాన్నెస్గా ప్రవర్తించాలనేటప్పుడు కొంతమంది కార్యకర్తలు హట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దాన్ని ఎవరైతే మనం అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉంటామో వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటా పోరా. మందేమి లిమిటెడ్ కంపెనీలు కాదు కదా, ప్రజాస్వామ్య పార్టీలు. ఇవన్నీ జాగ్రత్తగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాకుండా ప్రతి ఒక్కరూ 100 రూపాయల సభ్యత్వం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ముఖ్యమంత్రితో సమానమనే మనం భావించుకొని మనము ముందుకు అందరినీ కలుపుకోకపోతే సక్సెస్ అవుతాం. ఎక్కడికైనా పులివెందులనే కానీ పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకైనా కానీ అందరినీ కూడా కలుపుకొని పోయినప్పుడే విజయం సాధిస్తారు. ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఒక ట్రోల్ అవుతుంది, అది వాస్తవమా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. అంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళనున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయనకు ప్రతిపక్ష స్థానం కూడా లేదు కదా, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. కాబట్టి కూటమి ఉన్న అసెంబ్లీలోకి ఆయన అడుగు పెట్టడానికి ఇష్టపడటం లేదు, రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు అనేది బయట ప్రచారం జరుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి బైపోల్ వస్తే బరిలో ఎవరు ఉంటారు అసలు? సార్, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, అది ఊహాజనితమైన ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అంత ఆత్మహత్య సదృశ నిర్ణయానికి పాల్పడడు, తీసుకోడు. అది ఊహాజనితమైన ప్రశ్న, అది జరగదు. ఊహాజనితం కాదు, బయట ఇప్పుడు సోషల్ మీడియాను పెట్టుకొని మనం నిర్ణయాలు మనం పెట్టుకుంటే ఛానల్స్ లో కూడా డిబేట్లు పెట్టారు కదా. డిబేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని డిబేట్ జరుగుతూ ఉంటాయి. డిబేట్ ఛానల్స్ డిబేట్ కావాలా, వచ్చి చర్చారు కాబట్టి ఉండొచ్చునేమని చెప్పేసి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు రాజీనామా చేయరని మీరు నమ్ముతున్నారా? చెయ్యడు సార్, చేస్తే అనేది అవసరం. చెయ్యడు, అది నెక్స్ట్ ప్రశ్న. పక్క లాక్ చేసేసి అంతే. అతను అసెంబ్లీకి రాకపోవచ్చు అంతే, దాని దేవుడు అసెంబ్లీకి రాకుండా ఉంటాడు. ఇప్పుడు అసెంబ్లీకి రాజీనామా చేసి పార్లమెంట్ పోటీ చేస్తే చెత్తగా ఓడిపోతాడు. చెత్త చేసి పార్లమెంట్ పోటీ చేస్తే ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. చెత్తగా ఓడిపోతాడు. ఘోరాది ఘోరమైన పరాజయం చెందుతాడు. సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు, తెలుసు కదా సార్. అధికారాలు ఇవన్నీ సృష్టించారు, చాలా చూసింటారు. 5,60,000 మళ్ళీ తర్వాత ఎందుకు గెలిచలే అంతా? వాళ్ళ విజయమ్మ గారు ఎందుకు ఓడిపోయినారు? విశాఖపట్నం ఏదైనా కానీ అదే బ్రాండే కదా. తర్వాత ఎంత 5,60,000 వచ్చింది, తర్వాత ఎంత వచ్చింది మెజార్టీ? నిన్నెంత వచ్చింది? నేను అవినాష్ రెడ్డి గారికి వచ్చింది 60,000. ఎందుకు రాలే ఓటర్లు? అవినాష్ రెడ్డి జగన్ కాదు కదా సార్, అంతా ఒకటే తానులోని మొక్కలే. జగన్మోహన్ రెడ్డి అయినా అవినాష్ రెడ్డి అయినా కానీ ఇద్దరు అదే కుటుంబ సభ్యులే, అదే పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఇద్దరికి అదే కార్యకర్తలు, ఇద్దరికి అదే ప్రజలే. మరి మీరే అన్నారు ఉత్పన్నమే కాదు ఆ ప్రశ్న, అదంతా కూడా అన్నారు కదా. ఎమ్మెల్యేకి రాజీనామా అనేది, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి కడప ఎంపీగా అప్పుడే చిత్తుగా ఓడిపోతారు అంటున్నారు మీరు. ఓడిపోతారు అంటున్నారు మీరు. మరి అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు? తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పక్కానా? 100% డౌట్ లేదు. డౌట్ ఎందుకు? అభ్యర్థి ఎవరు ఉంటారు అప్పుడు? పార్టీ బీటెక్ రవి గారు ఉంటారా? పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఉంటారు. ఎవరిని నిర్ణయించినా సమైక్యంగా పోరాటం. నాకు పోటీ చేయాల్సిన అవసరం, నేను ఆల్రెడీ శాసనమండలి సభ్యునిగా నాకు 2000 పోవాలని ఎవరికైనా కోరుకుంటుంది కదా. ఏం అవసరం ఉంటుంది సార్? శాసనసభ్యుని కంటే శాసనమండలి సభ్యుని ప్రోటోకాల్ ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడు, ఆయన కంటే ఎమ్మెల్సీగా ఉంటే ఒకవేళ అన్ని దాంట్లో నాకంటే ఏదైనా కానీ రాజకీయాలు అనేది ఎత్తుపల్లాలు ఉంటాయి. నేను ఒకటే, మీరు ప్రోటోకాల్ అన్నారు, అదే ప్రోటోకాల్ ఉంటే ఆర్జేడీ రాఘవరెడ్డి మీద గత ఏడాది క్రితమే నేను ఫిర్యాదు చేశాను. అధికారం లేదు. అధికారం ఉంది కాబట్టి మీకు ప్రోటోకాల్ ఉంది. ఇక్కడ ఎందుకుంటది? అట్లే అధికారం ఉంది కాబట్టి, గతంలో లేదు కదా. ఆయన ఓడిపోయినారు కాబట్టి అది ప్రోటోకాల్ అంతే కదా. ఆయన ఓడిపోయాడు. ఈరోజు రాజకీయాల్లో ఉంది, ఎగుడు దిగులు ఉంటాయి. రోజు జగన్మోహన్ రెడ్డి కాలం నడుస్తుంది, రోజు నా కాలం నడుస్తుంది, రోజు ఇంకోటి కాలం నడుస్తుంది. ప్రపంచ రాజకీయ చరిత్రలు చూసినప్పుడు చాలా మందిని చూసినాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామా చేస్తే టీడీపీ జెండా పాతుందని చెప్తున్నారు కదా. మళ్ళీ ఈ 2024 ఎన్నికల్లో ఎందుకు పాతలేకపోయారు మీరు? సార్, 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇది ప్లస్ చాలా గ్రామాల్లో మా తరపున అంటే వాళ్ళకుండే అధికార బలం కావచ్చు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తడం కావచ్చు, చాలా గ్రామాల్లో భయపడిపోయి మాకు తెలుగుదేశం పార్టీకి అండగా బయటికి రాలేని పరిస్థితి. కానీ ప్రశాంతమైన వాతావరణంలో అన్ని గ్రామాల్లో ఓటింగ్ జరిగింది. ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకున్నారు.
నేనేం జగన్మోహన్ రెడ్డి రిగ్గింగ్ చేసినాడనో దౌర్జన్యం చేసినాడో నేను చెప్పను. డబ్బు ఎక్కువ పంచినారు, 2,000 రూపాయలు డబ్బులు పంచినారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగానే మా దగ్గర డబ్బు ఉంటుంది సార్. బీద పార్టీ మా దగ్గర ఉండే డబ్బులు మా దగ్గర లేదు. అది 1,00,000 కోట్ల పార్టీ మా దగ్గర నుంచి వస్తాయి డబ్బులు. ఇప్పుడు అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ప్రజలు అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పోయినసారి 90,000 పైన వచ్చినాయి. ఇప్పుడు 62,000 మెజార్టీ వచ్చిందని 30,000 తగ్గినాయి కదా మెజార్టీ. 30,000 ఎట్టుపోయాయి. మీకు ఓటింగ్ అంత స్థాయిలో పెరగలేదు. 30,000 తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీ. ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా 61,000-62,000 మెజార్టీ వచ్చింది అనుకోండి. ఆ 30,000 ఎట్టుపోయాయి అసలుకి. కాంగ్రెస్ పార్టీకి 10,000 వచ్చినాయి, మాకు 7-8,000 పెరిగినాయి. నేను అంటే డీటెయిల్గా నేను కానీ చూడలేదు సార్. అంటే ఇది 2019, 2014, 2024 ఈ 3 ఎన్నికల ఫలితాలకు సంబంధించిన బూత్ వైజ్ చూసా కానీ ఇది అర్థం కాదు. నేను కానీ చూస్తా, ఈ రోజు రేపు చూడాలా. నాకు కానీ టైం లేక చూడలేదు. చూస్తే అంటే ఆ రోజు పోలేనేనా ఈ రోజు పోలేనేనా ఏంది పరిస్థితి అనేది 2 పెట్టుకుంటే తెలుస్తుంది. అన్న రాజీనామా చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెల్లి షర్మిలా గారు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుంది. చేయొచ్చు, దానికి ఏముంది. ఆమెకు ఛాన్స్ లేదంటారు ఇక్కడ. రాయిచ్చినారు సార్. అలాగే ఏమన్నా అన్న పోతే చెల్లెలు, చెల్లెలు పోతే అన్న, నాయన పోతే కొడుకు, కొడుకు పోతే తమ్ముడు, ఇవన్నీ వైఎస్ఆర్ గారి నుంచి అది వస్తుంది కదా ఆనవాయితీగా. ఎందుకు వేయాలి? షర్మిలాకు ఈ నియోజకవర్గానికి ఏం పాత్ర ఏముంది దీంట్లో? ఆమె ఏమి ఈడ చేసింది? వైఎస్ఆర్ గారు రక్తం కదా ఇక్కడ. వైఎస్ఆర్ రక్తం అయితే వీళ్ళు చేయాల్సిన పని, షర్మిలా గారు చేయాల్సిన పని. మొన్నగానంటే సందర్భం కాదు కాబట్టి నేను చెప్పలే, ఎన్నికల్లో మనకెందుకు లేనేసి. హత్యా రాజకీయాలను ఖండిస్తా ఆమె ప్రచారం చేసింది. ఓకే, వీళ్ళు హంతకులే వాళ్ళంతకులే, ఇద్దరు హంతకుల పిల్లలే, 4. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, షర్మిలా కానీ, సునీత కానీ, అవినాష్ రెడ్డి కానీ. ఇప్పుడు కొత్తగా వీళ్ళు హంతకులు కాలే. 1975 నుంచి వీళ్ళు హంతకుల కుటుంబం వీళ్ళది. ముందు వీళ్ళు చెప్పాల్సింది ఏంది? మేము గతంలో మా తండ్రులు, మా తాతలు చేసిన తప్పులు, నేరాలు, హత్యలు, అరాచకాలకు మేము క్షమాపణ చెప్తా ఉన్నాం. ఈ రాయలసీమ ప్రజానీకానికి కానీ, లేదంటే ప్రత్యేకంగా పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి కానీ మా తండ్రులు చేసిన ఒక వివేకానంద రెడ్డి కాదు, ఇది హత్యకు గురైంది. వివేకానంద రెడ్డి ద్వారా, రాజశేఖర రెడ్డి ద్వారా, రాజారెడ్డి ద్వారా అనేక మంది 100 కుటుంబాలు, మహిళలు మొండం వచ్చినారు. ఇక్కడ విధవలైనారు. ఏమి లేం, శాంతికాముకుల కుటుంబం ఏం కాదు. ఎవరు వివేకానంద రెడ్డిని సంబుదానే మొత్తం ప్రపంచమంతా తల్లకిందులైనట్టు మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు. సార్ ఈ కాలంలో ఎవరు శాంతికాముకులు ఉండరు. ఎవరు శాంతికాముకులు? నేనే ఫ్యాక్షన్ ఇస్తాను, నాకే ఫ్యాక్షన్ లేదు. మా గ్రామాల్లో మా మామూలు శాంతియుతంగా ఉండే గ్రామాలు అన్నీ చెప్పేది. షర్మిల నిజంగా రాజకీయాలకు రావాలనుకుంటే కొంగు దాకా నాకు న్యాయం చేయమని అడగడం కాదు. వీళ్ళ నాయన, వీళ్ళ తాత, వీళ్ళ చిన్న ఎవరిని చంపలేదో పులివెందుల నియోజకవర్గంలో. అంటే వీళ్ళని చంపితేనే అన్యాయం, మిగతా వాళ్ళని చంపితే న్యాయమా? అంటే అది సమసమాజ స్థాపన, ధర్మ సంస్థాపనార్థం చంపినట్ట. షర్మిల నిజంగా రాజకీయాలు, పులివెందుల రాజకీయాలకి క్రియాశీలక పాత్ర పోషించాలంటే మా తండ్రి గారు కానీ, మా తాతగారు కానీ, సార్ వివేకానంద రెడ్డి అంటే సంబంధం లేదనుకో, వాళ్ళకు చేసిన నోరాలు ఘోరాలకు క్షమాపణలు చెప్పాలి. ఆమె కానీ క్షమాపణలు చెప్పి ప్రజలకు క్షమాపణ అడగాల. ఎవరైనా మా వలన, మా కుటుంబం వలన రాజకీయాల్లో చేసిన తప్పులకు ఎవరైనా క్షమాపణలు చెప్తుంటారా? నేను క్షమాపణ చెప్పలే. అట్లా నేను చెప్పేది నేను చెప్పేది క్షమాపణలు చెప్పని నేను అడగడంలే. మా కుటుంబానికి అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయమని అని అడుగుతుంది. మీ ఆస్తుల కుటుంబాలు మీ ఇద్దరికి వచ్చిన తగరాలకు పులివెందుల ప్రజలకు ఏం సంబంధం? పులివెందుల ప్రజలకు ఏం సంబంధం? మీరిద్దరు తేల్చుకోండి. పులివెందుల ప్రజలు ఎందుకు మధ్యలో తీసుకొస్తారు? పులివెందుల ప్రజల మధ్య పోటీ వైఎస్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మధ్య పోటీ ఉంటుంది తప్ప వైఎస్ కుటుంబాల మధ్య పోటీ కాదు. ప్రజలుగానే యాక్సెప్ట్ చేయరు. ఓకే, మీరు అంటున్నారు కాబట్టి అంటున్నాను అనమాట. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికైనా వీగుతుందంటారు? అంటే అధికారంలో ఉంది కాబట్టి సునీతమ్మ దాని మీద పోరాటం చేస్తున్నా కూడా ఇంతవరకే న్యాయం జరగలేదు, ముందుకు పోలేదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి సునీతమ్మ కంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చిక్కుముడి వీడి దోషులకు శిక్ష పడుతుందంటారా? సార్ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్రభుత్వాల పరిశీలనలో, అంటే ప్రభుత్వాల దీంట్లో లేదు. అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. అది సిబిఐకి ఇక్కడ పోలీసు సహకరించలేదు కాబట్టి కేసు ముందుకు సాగడం లేదు అనేది ఒక అపవాదం అయితే ఉంది. అంటే ఆ వైఎస్ఆర్ అపవాదం వచ్చిన తర్వాతనే సునీత రెడ్డి గారు హైకోర్టుకు పోయేసి పూర్తిగా సిబిఐని కంట్రోల్లోకి తీసుకుని దాన్ని కూడా ఇక్కడ నుంచి లేకుండా తెలంగాణ, హైదరాబాద్ నుంచి విచారణ చేయమని చెప్పినారు. కోర్టు కానీ బదిలీ చేసి దానికి కేసుకి మూలాలు ఇక్కడే కాబట్టి ఇక్కడ నుంచి పోలీస్ అనేది వాళ్ళకి సహకరించాలి కదా సార్. కోర్టు పరిధిలోకి పోయిన తర్వాత దాదాపు ఒక 70-80% సహకరించినందే ఈరోజు అవినాష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ, లేకుంటే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసే కార్యక్రమంలో యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోవడం కానీ, లేకుంటే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు జైలుకు పోవడం కానీ, శివశంకర్ రెడ్డి జైలు కూడా ఇవన్నీ సిబిఐ నిష్పాక్షికంగా చేస్తూ ఉంది కాబట్టే కదా ఇవన్నీ వచ్చింది. లేకపోతే కనుక
కోర్టు పరిధి కాకపోయి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేడు కంటే అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని టచ్ చేసే పరిస్థితి రాష్ట్ర పోలీసులకు లేదు కదా. అంటే మీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం సిబిఐకి వాళ్ళు ఏదన్నా సహకరించమని చెప్పి అడిగితే మా ప్రభుత్వం సహకరిస్తుంది వాళ్ళకు. గతంలో ఒక డబుల్ మర్డర్ కేసు సతీష్ రెడ్డి గారి పేరు మీ పేరు అంతా కూడా ఉంది కదా, మరి సతీష్ రెడ్డి గారు అటు వెళ్ళిపోయారు, పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ డబుల్ మర్డర్ కేసు? సార్ డబుల్ మర్డర్ కేసుకు సంబంధించి మేము అప్పుడే జరిగినప్పుడే నేను జైల్లో ఉండేటప్పుడే పిటిషన్ వేసినాం దాని మీద. ఏది దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, డైయింగ్ డిక్లరేషన్స్లో కొంత అనైతిక చర్యలకు మేజిస్ట్రేట్ కాంతిమతి గారు పాల్పడడం జరిగింది. దీని మీద విచారణ జరపమని చెప్పి మేము హైకోర్టు విజిలెన్స్కు అప్పుడే కంప్లైంట్ చేయడం జైల్లో ఉండగానే చేసినాం, త్రూ జైలు సూపరింటెండెంట్ ద్వారానే. దాని మీద మనం ఏం పంపించినా కానీ తెలిసిపోతుంది కదా ప్రభుత్వానికి. దాని మీద విచారణ కానీ ఆపసోపాలు పడతా లేచా ఆగుతా గీగుతా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అప్పుడు ఒత్తిడి తగ్గిపోయింది కొంత, వీళ్ళ గందరగోళంలో వీళ్ళు పడిపోయినారు. తర్వాత జడ్జీలు కానీ గట్టి మేము ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి సమాచార కింద వాళ్ళకు లేఖలు రాస్తున్నాం, ఈ విచారణ ఏమైంది అని. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అంటే అప్పటికే హైకోర్టు ఏమన్నా డిస్మిస్ చేయమని చెప్పి సిఫార్సు చేసినా కానీ ఇక్కడ లా డిపార్ట్మెంట్ నుంచి కొర్రీలు వేసేవాళ్ళు. అప్పుడు కేవీపీ రామచంద్రరావు అవ్వగా నడుస్తాను కాబట్టి ఆయన ద్వారా దీన్ని కొంచెం మేనేజ్ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నా కానీ లాస్ట్ కాలే వాళ్ళ చేత. అంటే వీళ్ళు ఎన్ని మార్లు కొర్రీలు వేసి పెట్టినా కానీ హైకోర్టు నుంచి మళ్ళీ అదే నోటీసులు వచ్చేది, అంటే దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అదే సంజయ్ ఆ పక్క నుంచి ఆన్సర్ వచ్చేది. కాబట్టి విధులేని పరిస్థితిలో డిసెంబర్ 12వ తారీఖు 2012 అంతా 12 ఉంటుంది బాగా, అది 12/12/2012. ఓకే, అప్పుడు ఆయన డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అనైతిక చర్యల్లో పాల్పడింది. ఈ కేసుతో పాటు ఇంకా కొన్ని కేసులు అంటే ఈ అవినీతికి సంబంధించిన కొన్ని అలిగేషన్స్ కానీ ప్రూఫ్ కావడంతో డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసినారు. తర్వాత మేము కానీ హైకోర్టు పోవడం జరిగింది. అంటే దీని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసినప్పుడు అంటే కోర్టు పరిభాషలో చేసినప్పుడు మేము కానీ హైకోర్టు పోయి దీని మీద పునర్విచారం చేయాలని చెప్పి పోయినప్పుడు హైకోర్టులో నడుస్తుంది కేసు. ఇంకా అవన్నీ హైకోర్టులో ఎన్ని తీర్పులన్నీ బయటకు వస్తే ట్రయల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఆయన కానీ మా మొదటి ముద్దాయి కానీ అక్కడనే ఉన్నాడు కాబట్టి చూడాలి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా తీసుకుంటారని. ఓకే, మీరు వచ్చిన తర్వాత పారదర్శకమైన పాలన నిజాయితీ అంటున్నారు, చాలా బాగుంది. వచ్చిన నెల రోజుల్లోనే అది కనిపిస్తోంది. మరి దాడుల పరిస్థితి ఏంటి? ఎక్కడ చేశారు సార్ దాడులు? వేంపల్లిలో ఒక యూట్యూబర్ని చితకబాదారు. గతంలో సోషల్ మీడియాలో ఏమన్నా వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, సిఐడిని ప్రయోగించి దొరికిన వారిని దొరికినట్లు. అసలు సోషల్ మీడియా ఏదైనా పోస్ట్ పెట్టాలంటే కూడా భయపడే పరిస్థితి గతంలో 5 ఏళ్ళు జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళనేది నేను నమ్మను. అతను చాలా హై హ్యాండెడ్ అబ్బాయి సతీష్ రెడ్డి దగ్గర. అంటే మనుషులంటే లెక్క జమ లేకోకుండా ఎవరిని వర్తే వాళ్ళను. ఎలక్షన్ రోజు విపరీతంగా సతీష్ రెడ్డి మా పార్టీ ఏజెంట్ల పైన దాడులు చేసుకుంటా ఇవన్నీ వచ్చినట్టు. ప్లస్ ఈ అబ్బాయి కానీ వాహనాల పైకెక్కి మీసాలు తిప్పి తొడలు తట్టి కొడగలారా తెలుగుదేశం ఎవర్రా దీనిల మీద ఏజెంట్లుగా కూర్చుండేదని చెప్పి రచ్చరచ్చ చేస్తుండే. ఆ రోజంతా వీరవిహారం చేస్తుండే. అమాయకమైన యూట్యూబర్ కాదు అతను, ఒక అరాచక శక్తి. సతీష్ రెడ్డితో పాటు ఉండే ఒక అరాశక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, అమాయకులైన కొడతారు, శాంతికామకులు, మా వాళ్ళు పులిందులు అట్లా లేవని చెప్పి ఎన్ని మాట్లాడుతుండే. ఎన్ని అందులో పక్కన సతీష్ రెడ్డి చెప్పాలి ఆ మాట. జగన్మోహన్ రెడ్డి చాలా శాంతికామకుడు, జగన్మోహన్ రెడ్డి అహింసావాది కాబట్టి ఆయన విధానాలను నచ్చి నేను వైఎస్ఆర్సీపీలో చేరడానికి సతీష్ రెడ్డి చెప్తే పక్కన ఒప్పుకుంటాం. ప్లస్ అది కానీ చెప్పాలి, వేలుపుల సంఘటన అప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. నేనే తుపాకీ తీసుకొని కాల్ చేసిన కాంగ్రెస్ వాళ్ళను అని చెప్పాలి ఇప్పుడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి అహింసావాది, శాంతికామకుడు, ఎప్పుడు నేరాలు ఘోరాలు చేయలేదు, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ హింస చేయలేదని ఆయన చెప్తాం. ఆ రోజు జరిగింది కానీ ఎన్నికల హింసే కదా. మేమంతా వేలుపుల సంఘటన జరిగినప్పుడు కానీ ఎన్నికల హింస అది. అంతకుముందు 20 రోజుల ముందు మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి పులివెందుల్లో, స్వేచ్ఛాయుతవాదంలో జరిపించచ్చు కదా వాళ్ళు. మేము ఆ రోజు ఒక 4-5 కౌన్సిలర్లు గెలుస్తామని చెప్పి మా ఇళ్ళ మీద దాడులు చేసి మా జోబీలలోనే మా అభ్యర్థుల జోబీలలోనే డబ్బులు పెట్టి లోపల తీసుకొని పోయి లోపల వేసినారు. వదిలేయాల్సింది అవద్దు, తెలిసింది కదా. తర్వాత సింగిల్ విండో ఎలక్షన్ చేయాల్సింది అవద్దు. ఈ బేస్తే మేము దాడులు చేస్తామని మా మీద దాడులు చేయాల్సిన పని ఏముంది. తర్వాత ఎప్పుడు హింసలు జరగలేదు ఇక్కడ. తర్వాత రాజశేఖర ముఖ్యమంత్రి నుండి ఈ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఇద్దరు చిన్న పిల్లలను గొంతులుగా చంపి బిడ్జల కింద వేసినారు. అదంతా ఎన్నికల హింస కదా. అంటే మీ మీదకి వచ్చే ఎన్నికల హింస మీరు చేస్తే ధర్మ సంస్థాపనార్థమా? అదెట్లయితుంది? పులివెందుల నియోజకవర్గాన్ని టీడీపీకి కోటగా మార్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు 62,000 ఓట్ల తేడాతో ఓడిపోయినాం.
మేము గెలవాలంటే ఈ 62,000 మంది ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ఓటర్లు మా వైపు రావాలా. మేము ఎప్పుడు ఈ నియోజకవర్గంలో బలపడతామంటే మేము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అవినాష్ రెడ్డి దగ్గరికో లేకుంటే వైఎస్ కుటుంబీకుల దగ్గరికి జనాలు పోకూడదు. జనాలు వాళ్ళ దగ్గరికి పోతున్నారు అంటే మనం అసమర్థులం లెక్క. అంటే మనల్ని ప్రజలు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, మన దగ్గరికి ప్రజలు రావడానికి ఇష్టం లేదు, మన దగ్గరికి మనం ప్రజలకు అందుబాటులో లేమో, లేదంటే మనం ప్రజలకు పనులు చేయలేనప్పుడు వాళ్ళ దగ్గరికి పోతారు. మనం నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజలకు మన కార్యకర్తల సంక్షేమం చూడాలా, వాళ్ళని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకొని పోయి అది కార్యక్రమం, అదొక పార్ట్. సేమ్ టైం ప్రజల మన్ననలు మనం పొందాలి. దానికన్నా ముందు మీరంతా కూడా సఖ్యతగా ఉండాలి కదా పార్టీ నాయకులు. అంతా సఖ్యతగా ఉంది, పార్టీ అంతా సఖ్యతగా ఉంది. పార్టీలో సఖ్యత లేకుండా పార్టీలో డిస్టర్బెన్స్ చేస్తే నిర్మోహమాటంగా పార్టీ నుంచి వెలివేయడం జరుగుతుంది. దాంట్లో పార్టీ 2029 నాటికి ఇక్కడ జెండా పాతే అవకాశం ఉంటుందంటారా? ఎందుకు 1.5 year తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కదా, చూపిస్తాం. మా సత్తా చూపించామంటే ఏందో అధికారం అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసి కాదు, ప్రజల మన్ననలు పొంది. అధికారంలో ఉంటే ఎవరైనా ఎక్కడైనా సత్తా ఎందుకేస్తారు సార్? కుప్పంలో అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారు విజయం సాధించారు. స్థానిక సంస్థల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సత్తా కుప్పం ఇక్కడ పరిస్థితి అలాగే ఉంటుంది కదా. అట్లా కాదు, సత్తా అంటే దౌర్జన్యము, దాడులు, అధికార దుర్వినియోగం కాదు. ప్రజల మన్ననలు కొని ఇప్పుడు కుప్పంలో పోయి 100 మంది 100 కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చి చేసేది కాదు. ఈడ ధర్మబద్ధంగానే పులివెందుల మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పోటీ చేసేదానికి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేదానికి మేము సహకరిస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా పోలీస్ అధికారులకు కానీ చెప్తాం. అందరూ కూడా పోటీ చేసే వాతావరణం కల్పిస్తాం. ఖచ్చితంగా ఎవరు ప్రజలు మన్ననలు పొందుతామో, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటామో వాళ్ళు విజయం సాధిస్తారు. ఒకవేళ మేము ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు మమ్మల్ని తిరస్కరించినప్పుడు, అంటే మెజార్టీ మాకు రానప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటాం. ప్రజలకు మనం నిరంతరం అందుబాటులో ఉండాలి. వాళ్ళ దగ్గరికి పోతే పని అవుతుంది, వాళ్ళ దగ్గరికి పోతే గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది అని ఒక భావన భరోసా ప్రజలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. దానికి ఎంతో టైం లేదు. ప్రజలు ఎంతవరకు నేను ఎందుకు గెలిచినా ఈ పిల్లోడు మంచోడుగా కనబడుతున్నాడు, ఏదైనా పలికేటగా ఉన్నాడు, ఎద్దు పొడుగు బాగున్నాడు, సమస్యలపైన అవగాహన ఉంది, స్పందించే తత్వం కనబడతా ఉంది మనకు. దానికోసం పార్టీ యాంగిల్ పనిచేసి ఉంటుంది. ప్లస్ అందరూ కానీ పార్టీలకు అతీతంగానే చూసి మమ్మల్ని ఓట్లు వేసింటే మా బిహేవియర్ కానీ, లేకుంటే మా పనితీరు కానీ, లేకుంటే గతంలో మేము వ్యవహరించిన వైఖరి కానీ, లేకుంటే పద్ధతులు కానీ దాన్ని చూసి కానీ ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా. కాబట్టి ఈడ గెలవాలంటే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉందాం. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకోకుండా అందరినీ అక్కున చేసుకుని. బీటెక్ రవి గారి మధ్య భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పరపచ్చాలు లేవు. ఇద్దరు భాయి అని ఇద్దరు క్లాస్మేట్స్. ఎట్లా వాళ్ళిద్దరు కూడా క్లాస్మేట్సే కాబట్టి భాయి అనుకొని బాగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న రోజు ఆ పరిస్థితి ఉండదు సార్. ఖచ్చితంగా గెలుస్తాం, దాంట్లో ఏముంది. పులివెందుల నియోజకవర్గంలో అంటే ఆధునీకరణ పేరుతో కావచ్చు, సుందరీకరణ పేరుతో కావచ్చు, బోట్ హౌస్ అంటారు అవంటి నిర్మించారు కదా. పులివెందులలో అభివృద్ధి అంటే ఇది కాదు, పులివెందుల ప్రజలకు అవసరమైనదే అభివృద్ధి అనేది చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా సరే మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంత ప్రజలు ఆ నాయకుడిని ఎన్నుకొని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొని వచ్చినారు కాబట్టి కొంత మిగతా నియోజకవర్గాల కంటే ఒక 100%, 200% ఎక్కువ నిధులు ఆ నియోజకవర్గానికి కేటాయిస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అభివృద్ధి చేశారు, కాదని అని చెప్పలేదు. ఇడవలబాయ్ 388 కానీ, ఈడ జైంట్ కానీ, ఐజీ కార్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చినారు. కొంత రోడ్స్ కానీ, కొంత అప్పుడు కానీ కొంత సుందరీకరణ కానీ, కొంత గ్రామాలకు ఇంటర్నల్ రోడ్స్ కానీ వేయడం జరిగింది. 2009లో రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత 10 ఏళ్ళు ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశాడు. 2019 వరకు గాలికి వదిలేశాడు. అంటే ప్రజలు మూర్ఖంగా అభిమానంతో ఓటు వేసినారు తప్ప 14 కానీ 19లో కానీ ఆయన ఏ రోజు కానీ నియోజకవర్గ అభివృద్ధి పైన సమీక్ష చేసింది లేదు. ఇప్పుడు ఐజీ కారు బ్రహ్మాండంగా 500 కోట్లతో కట్టింది. ఒక రోజున ఆడ కూర్చొని, అంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కానీ కూర్చొని ఏం చేయాలా, దీని పరిస్థితి ఏమి, ఇంత బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉన్నాయి, దీని ఈ భారతదేశంలోనే ఇంత టెక్నాలజీ, ఇంత ఆధునీకరంగా నియమించిన ల్యాబొరేటరీ లేదు, సెన్స్ లేదు, ఓన్లీ పశువులకు సంబంధించి ఆడిటోరియం కూడా చాలా అద్భుతంగా నిర్మించారు కదా అని కట్టినారు. 35 కోట్లతో దాన్ని కట్టినారు. కట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి స్ట్రీమ్ లైన్ చేయాలా, దానికి ఒక ప్రణాళిక ఉండాలా. కట్టేసినారు, వెళ్ళిపోయినారు, అంతే. ప్రభుత్వం మారింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలనే దానిపైన మేము ఆలోచన చేస్తున్నాం. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి కట్టినారా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కట్టారా, ఏదైనా సరే ప్రజల సొమ్ముతో నిర్మించినవే. ఇవన్నీ
ప్రజలకు మేలు జరిగేట్టుగా వీటి కార్యకలాపాలను రూపుదిద్దాలి. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు ఇడుపలబాయ కట్టినారు. మొన్న గంజాయి అంటే ఎక్కడ లేని సంస్కృతి పులివెందుల ప్రాంతంలో వచ్చేసింది. మా జిల్లాలో గంజాయి మామూలుగా పులివెందుల ప్రాంతంలో గంజాయి తక్కువ, పండించే వాళ్ళు లేరు, దాన్ని వాడేవాళ్ళు కానీ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటారు వాళ్ళంతా. గంజాయి కానీ IIITలో వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా సెటరేట్ చేసిందా వచ్చిందా వచ్చినట్లే కదా దొరికిందంటే. వచ్చిందంటే వాడుతున్నట్టే కదా పిల్లలు. అంటే అభంశవం తెలియని పిల్లలు, మెచ్యూరిటీ తెలియదు వాళ్ళకంటే. ప్రపంచం అంటే ఏంది, సమాజం అంటే తెలియనప్పుడు ట్రాప్లో పొరపాటు పడిపోయినారు వాళ్ళు. పోయినాం, వాళ్ళు ఖచ్చితంగా చెప్పినాం. ఒక నెల రోజుల లోపల లోకేష్ గారు కానీ స్పష్టంగా చెప్పడం విద్యాశాఖ మంత్రి గారు, నెల రోజుల లోపల అక్కడ ప్రక్షాళన జరగాల, డిసిప్లిన్ ఉండాలా. గతంలో ఏ విధంగా క్రమశిక్షణగా మారిపేరు ఉండేదో IIIT ఇప్పుడు కానీ అట్నే ఉండని చెప్పినారు. దాని మీద డ్రైవ్ చేస్తాను. ఖచ్చితంగా ఒక నెల రోజుల లోపల IIIT ఎంత ప్రక్షాళన చేస్తాం మీరు చూస్తారు. ఇంకా థ్యాంక్ యూ రామ్ గోపాల్ రెడ్డి గారు. ఇదే ఆశయంతో లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళాలి, టీడీపీని ఇక్కడ బలోపేతం చేసి తీరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.